డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మంది 30 డేస్ లో నేర్చుకుంటారు, 60 డేస్ లో నేర్చుకుంటారు, 180 డేస్ లో నేర్చుకుంటున్నారు, అలాగే 6 మంత్స్ లో నేర్చుకుంటున్నారు, 1 ఇయర్ లో నేర్చుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అనేది మనము కంప్లీట్ చేయడానికి ఎగ్జాక్ట్ గా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు, అలాగే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ కాంటెస్ట్ లో నేర్చుకుంటే మనకు బెస్ట్ అండర్స్టాండ్ అవుతుంది అనేది ఈ సెషన్ లో తెలుసుకుందాము. డిజిటల్ మార్కెటింగ్ మనం నేర్చుకునేటప్పుడు మనం ఫస్ట్ జాబ్ పర్పస్ లేదా బిజినెస్ పర్పస్ అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ జాబ్ పర్పస్ నేర్చుకుంటే ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు, బిజినెస్ పర్పస్ లో నేర్చుకుంటే ఎన్ని రోజుల్లో అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ లో కనుక మనకు చూస్తే ఇక్కడ కరికులం అనేది చూడండి. కరికులం లో మనకి మోస్ట్లీ ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, 45+ కీ మాడ్యూల్స్ అనేది ఉంటాయి. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, వీటిని కీ మాడ్యూల్స్ అంటారు. ఎవరైతే జాబ్ మార్కెట్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ 4 కీ మాడ్యూల్స్ కనుక నేర్చుకుంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తారు. ఈ బ్యాక్ బోన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ మనం నేర్చుకున్నామంటే 80% డిజిటల్ మార్కెటింగ్ కరికులం అనేది కంప్లీట్ అయినట్టే. నౌ ఇట్ ఈస్ అడిషనల్ టూల్స్ వచ్చాయి కాబట్టి ఏఐ టూల్స్, ఎస్ఈఓ టూల్స్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సపోర్టింగ్ టూల్స్ అనేది మనం నేర్చుకుంటాము. దెన్ ఆఫ్టర్ ఇవి కీ ఇండివిజువల్ మాడ్యూల్స్ అనేది ఉంటుంది. ఏఐ టూల్స్ కి సంబంధించింది చాట్ జీపీటీ, GPT-4, జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వస్తాయి. ప్రతిరోజు 100 ఏఐ టూల్స్ అనేది వస్తున్నాయి. ఏ టూల్ అనేది నేర్చుకుంటాము. బట్ ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి కోర్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ బేసిక్ అనేది మనం నేర్చుకుంటే, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే 1000 టూల్స్ పర్ డే వచ్చినా గానీ ఆల్ ద టూల్స్ అనేది సిమిలర్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అదే సేమ్ అల్గారిథం, అదే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, కాంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, మొబైల్ మార్కెటింగ్, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనాలిసిస్ అండ్ ఫైనల్లీ ఈ కామర్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, లీడ్ నర్చరింగ్, ఇవన్నీ ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, వీటిని నేను పీడిఎఫ్ ఫార్మేట్ కూడా ఇస్తాను, యూ కెన్ ఆల్సో డౌన్లోడ్. సో అలాగే ఎస్సీఓ టూల్స్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా మనం నేర్చుకుంటాము. ఇవన్నీ కంప్లీట్ చేయడానికైనా కానీ మనకి ఆన్ యావరేజ్ ఒక స్టూడెంట్ కి మోర్ దాన్ 45 డేస్ అనేది ఇట్ ఈస్ మోర్ ఎనఫ్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద గ్రాఫ్. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆన్ యావరేజ్ ఎనీ లెర్నర్ అయినా కానీ 45 డేస్ టు 60 డేస్ లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. దే ఆర్ ఎలిజిబుల్ 12K to 15K సాలరీ. ఇది ఆన్ యావరేజ్ లెర్నర్ నేను చెప్పేది. ఒకవేళ వాళ్ళు 60 డేస్ టు 90 డేస్ కనుక నేర్చుకున్నా గానీ ద సేమ్ ప్యాకేజ్ అనేది మార్కెట్ లో ఉంటుంది. మార్కెట్ లో ఎక్కువగా 15,000 రూపీస్ అనేది డిజిటల్ మార్కెటింగ్ ప్యాకేజ్ ఉంటుంది. బట్ ద బ్యూటీ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అనేది ప్యాకేజెస్ తక్కువగా ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఎట్ ద ఎక్స్పీరియన్స్, గుడ్ ఎట్ ద స్ట్రాటజీస్, గుడ్ ఎట్ ద ఎగ్జిక్యూషన్, గుడ్ ఎట్ ద నాలెడ్జ్, గుడ్ ఎట్ ద సబ్జెక్ట్ వైజ్, వీటి మీద మనం కనుక ఫోకస్ చేయగలిగాము అంటే సెకండ్ ఇయర్ నుంచి స్కై రాకెట్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం 15K తీసుకున్నాం కదా, సెకండ్ ఇయర్ 45K అయినా కానీ మనం జంప్ అవడానికి మోస్ట్ ఛాన్సెస్ అనేది ఉన్నాయి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద కంపెనీ సెలెక్షన్ అండ్ ద స్కిల్ సెట్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో మోస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ సెట్. క్యాండిడేట్ కి సంబంధించిన స్కిల్ సెట్ మీదే అతనికి ప్యాకేజ్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. అలాగే ఒకవేళ కొంతమంది 90 డేస్ టు 180 డేస్ అంటే మోర్ ఓవర్ ది 3 months to 6 months ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ లెర్నింగ్ అనేది తీసుకుంటారు. ఆన్ యావరేజ్ తీసుకున్నా కానీ వీళ్ళు 15K to 20K శాలరీ లోనే వాళ్ళు బిగినర్ ప్యాకేజెస్ అనేది తీసుకుంటారు. ఓకే, ఇక్కడ ఎన్ని రోజులు నేర్చుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, మన దగ్గర ఉండే స్కిల్ సెట్ అనేది ఇంపార్టెంట్. అరే 90 డేస్ లో నేర్చుకుంటే, 6 months లో నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకోవచ్చు, అలాగే 2 months లో నేర్చుకుంటే తక్కువ నేర్చుకుంటాం అనే ఫీలింగ్ అనేది ఉండదు. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ కరికులం చూడండి, మోస్ట్లీ ఆల్ ద ట్రైనింగ్ అకాడమీస్ లో కావచ్చు, ఆర్ఎల్స్ మీరు పెద్ద పెద్ద అకాడమీస్ అయినా తీసుకుంటే, ఐఎస్బి లాంటి అకాడమీస్ లో కనుక వెళ్తే అక్కడ రియల్ టైమ్ బిజినెస్ ఓనర్స్, ఆంటర్ప్రెన్యూర్స్ తీసుకొచ్చి అక్కడ కేస్ స్టడీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద డిఫరెంట్ సినారియో. కానీ ఈ బిగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కాకుండా రెప్యూటెడ్ కి సంబంధించిన, ఆథరైజ్డ్ కి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీస్ లో మోస్ట్లీ 98% సిమిలర్ కరికులమే ఉంటుంది. ఈ సిమిలర్ కరికులం లో ఇవి కంప్లీట్ చేయడానికి ఆన్ యావరేజ్ ఏ స్టూడెంట్ అయినా కానీ 45 డేస్ లో అన్డౌటెడ్లీ సో క్లియర్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. నేను చెప్పేది ఒకవేళ స్టూడెంట్ కేపబుల్, నేను 60 డేస్ లో చేస్తాను, లేదు నేను 90 డేస్ కి వెళ్తాను అనుకున్నప్పుడు దట్ ఈస్ ఫైన్. 90 డేస్ అనేది విచ్ ఇస్ ఎ డీసెంట్ లెర్నింగ్ పీరియడ్. మోర్ దాన్ 3 months అనేది ఇట్ నాట్ సజెస్టెడ్. ఓకే, 3 months తర్వాత 6 months డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు సజెస్టెడ్. ఎవరికి ఇస్తున్నాం మనం నెక్స్ట్ 3 months, రైట్? 3 months లో మనం నేర్చుకుంటాము, నెక్స్ట్ జాబ్ లోకి జాయిన్ అవుతాము. మనం 6 months నేర్చుకొని తర్వాత జాబ్ కోసం మళ్ళీ 2 months 3 months నేర్చుకొని, ఓకే ఒక జాబ్ రావడం కోసమే 1 day టైం పడితే అరే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నామా లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామా? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అబ్సల్యూట్లీ 45 to 60 డేస్ అనేది కంప్లీట్
చేయొచ్చు. దెన్ ఆఫ్టర్ థర్డ్ మంత్ నుంచి జాబ్ కి అనేది ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు వేరే సినారియో తీసుకున్నాము, ఇది ఆన్ అండ్ యావరేజ్ లెర్నర్ కదా. ఇప్పుడు వేరే సినారియో తీసుకున్నాము. ఇఫ్ వి గో విత్ ద ప్రో లెర్నర్, కొంచెం యాక్టివ్ గా ఉండే స్టూడెంట్స్ ప్యాటర్న్ కనుక మనం తీసుకుంటే 45 నుంచి 60 డేస్ లో ఎనీ ప్రో లెర్నర్ ఓకే గుడ్ ఎట్ ద నాలెడ్జ్ కావచ్చు, గ్రాస్పింగ్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు బెటర్ గా ఉన్నాయి అనుకుంటే ఇతను 45 డేస్ నేర్చుకున్నా గానీ ఆర్ విత్ ఇన్ ఏ 2 months లో కంప్లీట్ చేసుకున్నా గానీ మార్కెట్ యావరేజ్ ఓకే శాలరీ వచ్చి 15K to 35K శాలరీ అనేది ఉంటుంది. ఓకే, ఇది కూడా ఇతను 45 డేస్ లో నేర్చుకున్నా కానీ కాబట్టి అలాగే 65 డేస్ టు 90 డేస్ లో నేర్చుకున్నా కానీ 25 to 45K ఉంటుంది. అలాగే ఇతను 180 డేస్ నేర్చుకున్నా అంటే 6 months నేర్చుకున్నా కానీ మార్కెట్ శాలరీ 20K to 45K శాలరీ ఫర్ ద బిగినింగ్ పర్ మంత్ అనేది ఉంటుంది. ఎవరు వీళ్ళు ప్రో స్టూడెంట్స్. ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఆన్ అండ్ యావరేజ్ లెర్నర్, ఇతను ప్రో లెర్నర్. ఓకే, ప్రో లెర్నర్ కి తర్వాత ఆన్ అండ్ యావరేజ్ లెర్నర్ కి ఉన్న వేరియేషన్ ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ ఎగ్జిక్యూషన్ ఒకటే వేరియేషన్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన స్కిల్ సెట్ లో ముఖ్యంగా మనకు ఉపయోగపడేది ఏంటంటే స్ట్రాటజీస్. డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ క్రియేషన్ నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను, వెబ్సైట్ క్రియేషన్ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, అలాగే గూగుల్ అడ్వర్టైజ్మెంట్ నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మీ కాంటెస్ట్ లో గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు, వీటినే స్కిల్ సెట్ అని చెప్తాము. ఓకే, స్ట్రాటజీ ఓకే లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది. లాజికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్ కనుక ప్రాపర్ గా ఉంది అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ప్రో లెర్నర్ కింద మారొచ్చు. ప్రో లెర్నర్స్ కనుక ఉన్నారు అంటే మార్కెట్ లో సాలరీస్ అనేది కొంచెం బెటర్ గానే ఉంటాయి. డీసెంట్ సాలరీస్ ఉంటాయి. 35K అనేది యాజ్ ఎ బిగినర్ గా కూడా మనం మార్కెట్ లో తీసుకోవచ్చు. ఇతను 45 డేస్ లో కంప్లీట్ చేశారు, తర్వాత 6 months లో కంప్లీట్ చేశారు. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. సేమ్ నాలెడ్జ్ బెటర్ నాలెడ్జ్ ఉండి ఈ కరికులం కనుక ఎవరైతే కంప్లీట్ చేయగలుగుతారో మార్కెట్ లో మోస్ట్లీ సేమ్ కరికులం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఎక్స్పర్టైజ్ బట్టి కరికులమ్స్ అనేది లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి. దట్స్ ఇట్. ఈ కరికులం కనుక మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఈ ప్యాకేజ్ అనేది మార్కెట్ లో అవైలబుల్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కొన్ని కంపెనీస్ లో మనకి 10,000 శాలరీస్ 8,000 శాలరీస్ ఎందుకు ఆఫర్ చేస్తారంటే ఆ ఆర్గనైజేషన్స్ కి కేవలం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అలొకేట్ చేసే బడ్జెట్ అంతవరకే ఉంటుంది. ఓకే, 8,000 అండ్ 10,000 అండ్ 12,000 శాలరీ అంటే ఈ కంపెనీస్ జోలికి అసలు వెళ్ళొద్దు. హూ ఆర్ అట్లీస్ట్ డీసెంట్ శాలరీ 15K పర్ మంత్ అనేది డిజిటల్ మార్కెటింగ్ పర్ బిగినర్ కి ఎవరైతే పే చేయగలుగుతారో జాయిన్ విత్ దట్ కంపెనీ ఓన్లీ. బియాండ్ దాట్ ఇంకా 15K అంటే ఎక్కువ వెళ్ళాలంటే గో విత్ స్టార్ట్అప్ కంపెనీస్. కొన్ని చిన్న కంపెనీస్ కూడా పర్ మంత్ 40,000 రూపీస్ పే చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. బట్ రైట్ కంపెనీస్ ఏంటి ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. నేర్చుకున్న తర్వాత రైట్ కంపెనీస్ ని ఐడెంటిఫై చేయడం కోసం టైం స్పెండ్ చేస్తే మనం నేర్చుకున్న దానికి డీసెంట్ శాలరీ అనేది తీసుకుని రావచ్చు. నౌ యూ గో విత్ ఎనీ జాబ్ పోర్టల్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ ఎగ్జిక్యూటివ్ కి వెళ్దాము. గో విత్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నౌకరీ పోర్టల్లో ఆర్ఎల్స్ ఎనీ జాబ్ పోర్టల్లో వీళ్ళు హైరింగ్ చేసేది ఆన్ ద సేమ్ కరికులం. ఈ కరికులం మీదే ఎక్కువగా హైరింగ్ అనేది చేస్తుంటారు. ఈ కరికులం అనేది మనం కంప్లీట్ చేయటం అనేది 45 డేస్ అనేది ఇట్స్ మోర్ ఎనఫ్. ఐ థింక్ 2 months ఈస్ గుడ్ రైట్. 60 డేస్ అనేది ఇస్ మోర్ ఎనఫ్. బియాండ్ దట్ 60 డేస్ తర్వాత మనకి స్టూడెంట్స్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది జనరల్ గా బిల్డ్ అవుతూ ఉంటుంది. కొంతమంది 60 డేస్ తర్వాత సార్ నేను రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి, నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు అనేసి అంటూ ఉంటారు. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన దగ్గర కాన్ఫిడెన్స్ కనుక లేకపోతే మనకి ఆప్షన్స్ అనేది నాకు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయలేదు, నాకు అది నేర్పించలేదు, నేను కొన్ని క్లాసెస్ రాలేదు, ఈ రీజన్స్ అన్ని మనము చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఒకవేళ సీరియస్ గా ఎనీ స్టూడెంట్ అయినా కానీ ఎవ్రీడే 4 to 5 hours కనుక ప్రాక్టీస్ చేయగలిగితే డిజిటల్ మార్కెటింగ్ 45 డేస్ లో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మినిమం 2 to 3 hours ప్రాక్టీస్ చేసినా కానీ 45 డేస్ లో కంప్లీట్ చేయొచ్చు. ఆన్ యావరేజ్ లెర్నర్ అండ్ ప్రో లెర్నర్ ఉన్న తేడా ఏంటంటే లాజికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్స్ ఈ రెండింటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. లాజికల్ థింకింగ్ కనుక మనము ఇంప్రూవైజేషన్ చేసుకోగలిగితే ఎనీ ఇంటర్వ్యూస్ ఓకే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ని హైరింగ్ చేసే ఏ కంపెనీ అయినా కానీ ఎక్స్పెషల్లీ ఫ్రెషర్స్ ఓకే ఫ్రెషర్స్ ని ఏ కంపెనీ అయినా కానీ ఈజీగా హైర్ చేస్తుంది. నేను ప్లేస్ అవుతానా లేదా అనేసి అనుకుంటారు. అంత డిఫికల్టీ క్వశ్చన్స్ ఏమి రావు. మనం నేర్చుకున్న క్వశ్చన్స్ ఇంటర్వ్యూ సెషన్స్ లో వస్తారు. ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా సేమ్ క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతాయి. ఎందుకంటే ఫ్రెషర్స్ ని డిజిటల్ మార్కెటింగ్ లో హైర్ చేసేటప్పుడు ముఖ్యంగా చూసే స్కిల్ ఏంటంటే వీళ్ళకి కోర్ కాన్సెప్ట్ గురించి తెలుసా లేదా అనేది చూస్తూ ఉంటారు. కోర్ కాన్సెప్ట్ ఏంటి? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి తెలుసా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఆన్ పేజెస్ SEO, ఆఫ్ పేజెస్ SEO, వెబ్ డిజైనింగ్ సంబంధించిన స్కిల్స్ బేసిక్ అనేది తెలుసా లేదా, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియాస్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నారా లేదా, మెటా అడ్వర్టైజ్మెంట్స్ చేయగలుగుతున్నారా లేదా, అండ్ మోర్ ఎవర్ వచ్చేసి ఏఐ టూల్స్ కి సంబంధించింది ఏఐ టూల్స్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జనరేట్ చేయగలుగుతున్నారా లేదా, ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా, వీటిని మాత్రమే సో ఇంటర్వ్యూస్ కి సంబంధించిన హైరింగ్ ప్రొసీజర్ లో బిగినర్స్ కి చూసేది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఒకసారి ఆన్బోర్డ్ అయిన తర్వాత కంపెనీ మిమ్మల్ని ట్రైన్ అప్ చేసుకుంటుంది. లేదు అంటే కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం.
నేర్చుకుంటాము. సో మై సజెషన్స్ గో విత్ 45 to 60 days. ఇట్ ఈస్ మోర్ ఎనఫ్. 6 months and 1 year there is no use for that kind of the digital marketing learning. But the students 6 months నేర్చుకుంటారు, 1 year నేర్చుకుంటారంటే that is completely up to them. Okay, so do the best practice with the digital BWR Alpha community and all the best.